8వ తరం 12వ మఠాధిపతుల వారి పటాభిషేక మహోత్సవ ఆహ్వానం. తేదీ 24/2/2026 నుండి 26/2/2026 వరకు త్రయాహ్నిక దీక్షతో జరుగును. రైట్. ఒకవైపు మనం రాజమండ్రి ఘటన రిపోర్ట్ చేస్తుండగానే తెలంగాణలో కూడా కల్తీపాల తయారీ బయటపడింది. రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం రావిచేడు గ్రామంలో కల్తీపాలు తయారు చేస్తున్న శ్రీశైలం గౌడ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామంలో పాల సేకరణ ఏజెంట్గా వ్యవహరిస్తున్న శ్రీశైలం గౌడ్ ఉప్పు, చక్కెర, కెమికల్స్తో కల్తీపాలు తయారు చేసి అమ్ముతున్నాడు. సమాచారం తెలుసుకున్న మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి కృత్రిమ పాలను గుర్తించారు. పట్టుబడ్డ పాలను, ఆటోను సీజ్ చేసి కడతాల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. శ్రీశైలం గౌడ్పై కేసు నమోదు చేశారు. అనగోని శ్రీశైలం అనే ఒక వ్యక్తి అక్కడ పాల కేంద్రం నడుపుతా ఉన్నాడు. ఈ నియర్ బై ఏరియాస్ నుంచి వచ్చే ఎవరైతే ఫార్మర్స్ వాళ్ళు తీసుకొచ్చిన మిల్క్ ఏదైతే ఉంటాయో దానితో పాటు ఇతను ఏం చేస్తున్నాడంటే మిగిలిన కొంచెం మిల్క్, వాటర్ అండ్ తర్వాత ఈ క్రీమ్, డెడ్ కాఫీ క్రీమర్ అనే ఒక క్రీమర్ ఉంటుంది, మిల్క్ క్రీమరు, అది తర్వాత సాల్ట్, షుగరు వీటిని మిక్స్ చేసేసి ఒక పాల లాంటి ఒక లిక్విడ్ని తయారు చేస్తూ ఉన్నాడు.